ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 పాలనలో ఒక్క అవినీతి మరక లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలో నిర్వహించిన మోడీ ప్రభుత్వం 11 అభివృద్ధిపై పుస్తకాన్ని విడుదల చేశారు. అన్ని వర్గాలకు సంక్షేమం అందించాలనే లక్ష్యంతో మోడీ ముందుకు వెళ్తున్నారని, పేద ప్రజలు, రైతులు, మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తున్నారని తెలిపారు. మోడీ సారథ్యంలో నేడు భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు కిషన్ రెడ్డి. 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, మా ప్రత్యర్థులు కానీ, లేక ఏ మీడియా కానీ ఈరోజు ఆరోపించేటువంటి పరిస్థితి లేదు. కమిట్మెంట్తో, నీతి నిజాయితీతో, ఒక సమర్థవంతమైనటువంటి పాలనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము ఈ దేశంలో అద్భుతంగా పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. యావత్ ప్రపంచ దృష్టిని ఈరోజు భారతదేశం ఆకర్షిస్తున్న విషయం. ప్రపంచమంతా కూడా అనేక విషయాలలో భారతదేశం గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేడు మోడీ గారి నాయకత్వంలో సేవ, సుపరిపాలన, పేదలు, అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం. ఎన్డీఏ పాలనలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. తన మార్క్ పాలనతో ప్రపంచం మొత్తం దేశం వైపు చూసేలా చేస్తున్నారని తెలిపారు ఆమె. వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో, కళ ఏదైతే ఉంటుందో, అది కేవలం రాజకీయ పార్టీలో లేదా ప్రభుత్వాలు సాధించేది కాదు. ప్రజల యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంటే మనం ఆ కళని సాకారం చేసుకోగలం అనేటువంటి ఆలోచనతోటి సబ్కా విశ్వాస్ మాత్రమే కాకుండా సబ్కా ప్రయాస్ అని కూడా దానికి జోడించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను పేదరికం నుండి వచ్చినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని నరనరాల్లో నాకు పేదరికం గురించి తెలుసు కాబట్టి పేదవాడికి మంచి చేకూర్చేటువంటి కార్యక్రమాలు చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. దానికి అనుగుణంగానే ఇవాళ ఏ కార్యక్రమం చూసినా కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడు, బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభివృద్ధి కోసం, వారికి సంక్షేమాన్ని అందించడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నటువంటి విషయం మరి ఒక్కసారి మీ మాధ్యమం